తగచర్ల ఘటనపై చర్చ పెట్టమంటే పారిపోయారని ఎద్దేవా చేశారు కేటీఆర్. రైతుల తరపున పోరాటం చేస్తామన్నారు. తెలంగాణలో అరాచక ప్రభుత్వం నడుస్తోందని ఆరోపించారు. ఎంత అప్రజాస్వామికంగా అంటే తమ భూములు తాము ఇవ్వము అంటే వారి మీద కేసులు పెట్టడమే కాకుండా వారిని 3rd డిగ్రీ టార్చర్ కూడా పోలీస్ కస్టడీలో గురి చేసినారు. అక్కడ ఉండే ఎస్పీ గారికి వీడియో కాల్ చేసి వాళ్ళని కొడుతుంటే ఆయన అక్కడ తిరుపతి రెడ్డి గారు ఎస్పీ గారు చూసి ఆనందించేలాగా కరెంటు షాకులు పెట్టి 3rd డిగ్రీ టార్చర్ చేసి వాళ్ళని హింస పెట్టింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఎంత నికృష్టమైన ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో రైతులు 35 రోజులుగా జైళ్లలో ఉంటే అది సబ్జెక్ట్ కాదట, అది చర్చనీయాంశం కాదట. కానీ పర్యాటక రంగానికి సంబంధించి చర్చ పెడతానంటున్న సన్నాసి రేవంత్ రెడ్డిని నేను అడుగుతా ఉన్నా, నీకు మనసుందా? నీకు హృదయం ఉందా? నీ నియోజకవర్గంలో నిన్ను ఓటేసి గెలిపించిన ప్రజలు, నిన్ను ఓటేసి ముఖ్యమంత్రిని చేసిన ప్రజలు జైళ్లలో ఉంటే సిగ్గు లేకుండా పర్యాటక శాఖకు సంబంధించి నేనేదో చేస్తాను, పాలసీ పెడతానంటూ ముందుకొస్తున్నావే, సిగ్గుందా అని అడుగుతా ఉన్నా.